ఓం 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 శ్రీ గురుభ్యో నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇచ్చిన 2 వరాల్లో తండ్రి గురించి, హిరణ్యగర్భోపాసన గురించి చెప్పటం, విధి ప్రతిషేధం గురించి, విధి ప్రతిషేధముల గురించి, సాధ్య సాధనముల గురించి వివరించడం జరిగింది యమధర్మరాజు నచికేతసుని యొక్క సంవాదంలో. వీటిలో ఎక్కడా కూడా శుద్ధ ఆత్మతత్వము, ఆత్మజ్ఞానం గురించి ఇంకా చర్చ రాలేదు. ఉపనిషత్ అనేటువంటిది పద అర్థంతో కూడా బ్రహ్మ విద్య అనేటువంటి అర్థము అని సంబంధ భాష్యంలో మనం చర్చించాం. ఏ విధంగా బ్రహ్మ విద్య, ఏ అర్థంతో దీన్ని బ్రహ్మ విద్య అంటారు అనేది 3 విధానాలు కూడా చెప్పుకున్నాము. మోక్షం ఇస్తుంది, స్వర్గలోక ప్రాప్తి కలిగిస్తుంది అగ్నిచేయడం ద్వారా. అలాగే ఈ జనన మరణ శృంఖల నుంచి విడిపడతాడు. ఇలాంటి కారణాలతోటి బ్రహ్మ విద్య, ఈ బోధించేటువంటి విద్య ఏదైతే ఉందో, ఈ ఉపనిషత్తు ఏదైతే ఉందో అది బ్రహ్మ విద్య అని చెప్తారు అని భగవత్పాదుల వారు మనకి సంబంధ భాష్యంలో వివరణ ఇచ్చి ఉన్నారు. ఏ విధంగా చూసినా కూడా ఈ ఆత్మజ్ఞానము అనేటువంటిది ఇంతవరకు ఇంకా పరిచయం జరగలేదు. ఈ ఆత్మజ్ఞానానికి అధికారము అనేటువంటిది కూడా ఉంటుంది. ఆ అధికారం ఏంటంటే సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాళ్ళకి ఇది లభిస్తుంది. ఒకలాగా చెప్పాలి అని అంటే ఏంటంటే అంతఃకరణ శుద్ధత్వం కోసము తను చేయవలసినటువంటి కర్తవ్యాలు చేసినటువంటి వాళ్ళకి అంతఃకరణ శుద్ధత్వం కలిగి వాళ్ళకి ఆత్మజ్ఞానం యందు ఆసక్తి కలుగుతుంది, విరక్తులు అవుతారు. ఆ విరక్తత అనేటువంటిది ముఖ్యమైనటువంటి లక్షణం కింద తీసుకోవచ్చు. అంటే వైరాగ్యము, మీరు భగవద్గీతలో కూడా చూస్తే అభ్యాసము, వైరాగ్యము, ఈ రెండింటి ద్వారానే మనోనిగ్రహం సాధ్యమవుతుంది అని చెప్తారు. అభ్యాస యోగయుక్తేన వైరాగ్యేణ చ గృహ్యతే. అభ్యాసం అంటే సాధన, చేయగా 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 ఎన్నో జన్మల నుంచి పేరుకుని పోయినటువంటి వాసనలు ఇవి, విషయ వాసనలు. సో మనమందరము చికేతసులము. అంటే విషయ వాసనలు ఎంతో కొంతమందికి గాఢంగా పేరుకుని ఉంటాయి, కొంతమందికి కొంచెం తక్కువగా, 1 మిల్లీమీటర్ గాఢంగా పేరుకునే వాళ్ళకంటే 1 మిల్లీమీటర్ తక్కువగా ఉంటుందేమో. మరి ఎలా చూసినా కానీ ఎంతో కొంత విషయవాసన అనేటువంటిది ఉంది. నచికేతసుడికి అది లేదు, అసలు విషయవాసన లేదు. అది మనకి ముందులోనే అర్థమైంది. ముందులో అర్థమైందంటే తండ్రి కోసం ఆత్మత్యాగానికైనా కూడా సిద్ధపడినటువంటి వ్యక్తి. అంటే అక్కడ నేను బాగుండాలి, నాకు బాగుండాలి, ఇలాంటి కోరికలు లేవు. ఇతరుల కోసం అనేటువంటి భావన అంత చిన్న వయసులో రావటము, అది జన్మజన్మల సంస్కారము. ఆ వంశంలో పూర్వీకులు చేసినటువంటి అన్నదాన ఫలితంతో బ్రహ్మజ్ఞాని ఉద్భవిస్తారు అనేటువంటిది చెప్పుకున్నాం. సో ఎలా చూసినా కూడా ఇదంతా కూడా ముందు చెప్పబోయేటువంటి ఆత్మజ్ఞాన వివరణకి, ఆ సాధన వివరణకి ఇదంతా కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేయటం అనుకోవచ్చు. ఉపనిషత్కారులు ఆ ముందు వివరించబోయేటువంటి ఆత్మజ్ఞానాన్ని, దానికి సాధకుల్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఎలాంటి లక్షణాలు గ్రహించాలి, ఈ విధంగా తీసుకోవచ్చు. సాధ్యము, సాధనము అధ్యాస భాష్యంలో చెప్తారు. ఆత్మ అనేటువంటిది సాధ్య వస్తువు కాదు, సిద్ధ వస్తువు. ఆత్మ యొక్క లక్షణం ఏంటి? సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది. అంటే ఇక్కడ ఉంది, అక్కడ లేదు అని లేదు. దీన్నే బమ్మెరిపోతున్న వారు కూడా తన ఆంధ్ర మహాభాగవతంలో ఇందుగలడందు లేడును సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదికి చూచిన అందెందెగలడు దానవాగ్రని వింటే అని చెప్పి మరింత సులభంగా అందరికీ అర్థం అవటం కోసం భాగవతాన్ని ఆయన ఆంధ్రీకరించారు. అందులో చెప్పినటువంటిది అద్వైత తత్వమే. ఆ అద్వైత తత్వాన్ని సులభంగా అర్థమయ్యేటువంటి విధానంలో చెప్పారు. బమ్మెరిపోతన అమాత్యులు వంటి మహానుభావులు.
అలాగే త్యాగయ్య తమ కృతుల్లో కూడా చెప్పి ఉన్నారు. ఏది చెప్పినా కానీ ఈ ఉపనిషత్తులో మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మతత్వానికి ఇదంతా కూడా గ్రౌండ్ ప్రిపరేషన్ అనమాట. సో యమధర్మరాజు అడిగారు, నాయన నీవు అడిగిన విధంగా నేను 2 వరాలు ఇచ్చాను, ఇంకా నీవు 3వ వరం కూడా కోరుకొని నన్ను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి వాడిని చెయ్యి. తస్మిన్ హి అదత్త రుణవాన్ అహం. అది ఇంకా ఇవ్వకుండా, అంటే ఆ 3వ వరం ఇవ్వకుండా నేను నీకు రుణపడినట్లే. రుణవాన్ అహం ఇది అభిప్రాయ. నేను ఇంకా రుణపడి ఉన్నాను, ఎందుకని ఆ 3వ వరం ఇంకా కంప్లీట్గా ఇవ్వలేదు. ఆ 3వ వరం కూడా ఇచ్చేసేస్తే ఏంటంటే తను ఇచ్చిన మాటకి అక్కడ ఫుల్ఫిల్ అయిపోతుంది. సో ఈ విధంగా సాధ్య సాధన సంబంధము, అగ్నిచయనము, ఆత్మ హిరణ్యగర్భ ఉపాసన అది సాధనము. సాధ్యం ఏంటంటే హిరణ్యగర్భలోకము లేదా అనంతలోకం అని చెప్పారు, అదే హిరణ్యగర్భలోకం. అలాగే విధి ప్రతిషేధాలు, ఏం చేయాలి అలాంటివన్నీ కూడా అగ్ని విధికి సంబంధించి అగ్ని చేయని ఎలా చేయాలి అవన్నీ వివరించారు. అవన్నీ వివరంగా ఇందులో రాదు. ఇప్పుడు 3వ వరం కోరుకోమని చెప్పిన తర్వాత నచికేత ఉవాచ తృతీయం వరం నచికేత వృణీష్వ ఇది ఉక్త సన్. అంటే నాయన నువ్వు 3వ వరం కోరుకో అని చెప్పబడినటువంటి నచికేతుడు ఈ విధంగా పలికాడు అని చెప్పి 3వ వరానికి ఉపోద్ఘాతంగా చెప్పి ఆ 3వ వరము ఇక్కడ 20వ మంత్రంలో వస్తోంది. ఓం ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తిత్యేకే నాయమస్తితి చైకే ఏతద్విద్యామనుశిష్టస్త్వయాహం వరాణాం ఏష వరస్తృతీయః. అందరూ కలిసి ఒకసారి చెప్పుకుందాం దీన్ని. ఓం ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తిత్యేకే నాయమస్తితి చైకే ఏతద్విద్యామనుశిష్టస్త్వయాహం వరాణాం ఏష వరస్తృతీయః. పదచ్ఛేదము య ఇయం ప్రేతః విచికిత్సా మనుష్యః అస్తి ఇది ఏకః నా అయం అస్తి ఇది చ ఏకః ఏతత్ విద్యాం అనుశిష్టః త్వయా అహం వరాణాం ఏష వరః తృతీయ. ధర్మరాజా మీరు కోరుకోమన్నారు, వరం ఇచ్చారు కాబట్టి నేను సందేహం ఒకటి ఉంది అడుగుతున్నాను. ఇది ఆత్మరహస్యం అన్నమాట. ఆత్మరహస్యాన్ని 3వ వరంగా అడిగాడు. ఇది మొదట ఇది అడగలేదు నచికేతసుడు. చూడండి ఎంత కరెక్ట్గా ఉపనిషత్కారుడు స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చారు ఇక్కడికి. అంటే తల్లి తండ్రి గురువుల పట్ల కర్తవ్యము, తర్వాత ఉపాసన మార్గంలో దేవతా ఉపాసన, తర్వాత 3వది ఆత్మ అంటే నిర్వికార నిర్గుణ నిరాకార ఆత్మతత్వం గురించి అలా స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చారు. ఒకలాగా వివరణ తీసుకోవచ్చు అలా. కొంతమంది ఒక సిద్ధాంతం ప్రకారం కొంతమంది ఏమంటారంటే మరణం తర్వాత ఇంకేం లేదు, మరణం అయిపోయింది, మరణంతో ఏదేదైతే ఉంది అని అనుకుంటున్నారో ఏమీ లేదు, అంతా ఇక్కడే ఉంది, ఏ చేసినా ఇక్కడే చేయాలి, ఏ తిన్నా ఇక్కడే తినాలి, ఏది అనుభవించినా ఇక్కడే అనుభవించాలి, పోయిన తర్వాత ఇంకొక లోకం అంటూ ఇంకొకటి ఏమీ లేదు. ఇది చార్వాక్ సిద్ధాంతం. అందుకనే ఏం చేద్దాం అనుకుంటున్నారో అన్నీ చేసేయండి, స్వర్గము లేదు, పాపము లేదు, పుణ్యము లేదు, నరకం లేదు. చార్వాక్ సిద్ధాంతం ఇది చార్వాక సిద్ధాంతానికి శాస్త్రాధ్యయనం ఏమీ అవసరం లేదు. చదువురాని వాడిని పట్టుకున్నా కూడా అతని ఆలోచనలు ఇలాగే ఉంటాయి. చదివిన వాళ్ళల్లో కూడా ఎంతో కొంత శాస్త్రాధ్యయనం చేసామనుకునే వాళ్ళల్లో కూడా ఈ ఆలోచన ఉంటుంది. అవి ఏముందండి, ముందు ఈరోజు ఇక్కడ గడవాలి కదా, ఇది గడిస్తేనే కదా తర్వాత ఆత్మ, పుణ్యము, పాపము, స్వర్గము ఇవన్నీ కదా, ఇలాంటివి వస్తాయి. సందర్భావశాత్తు కొంతమందికి వస్తాయి. కానీ 2వ సిద్ధాంతం ఏం చెప్తుంది అని అంటే ప్రేత అంటే ఏత అంటే ప్రకర్షేణ, ఏత అంటే పొందటము, విడివడిన తర్వాత పొందుతుంది. అంటే ఇక్కడి నుంచి ఏదో విడివడిపోయింది కదా, అది ప్రేత. ప్రేత అంటే ఈ మిగిలిన శరీరాన్ని ప్రేత అంటారు సామాన్యంగా. వ్యావహారికంగా ప్రేత అంటే ఆ ప్రేతాన్ని తీసుకెళ్ళవలసిన సమయం వచ్చిందండి, ప్రేతాన్ని తీసుకెళ్ళిపోండి అని అంటారు. కానీ ప్రేత అంటే వెళ్ళిపోయింది, అది ప్రేత, వదిలి వెళ్ళినటువంటిది ప్రేత. అది ఉంది, ఎక్కడికో వెళ్తుంది, చేసినటువంటి కర్మల ప్రకారము పుణ్యము పాపము అనుభవిస్తుంది. మళ్ళీ భగవద్గీత ప్రకారం చూసుకుంటేనేమో జాతస్య ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, పుట్టిన తర్వాత పోతాము, పోయిన తర్వాత మళ్ళీ పుట్టుకుంటుంది. కాబట్టి ఈ పుట్టేది చచ్చేది అంతా కూడా ఆత్మయే. జీర్ణమైనటువంటి వస్త్రాన్ని వదిలేసేసి నూతన వస్త్రాన్ని ధరించినట్లుగా
నూతన శరీరాన్ని ఆత్మ ధరిస్తుంది. ఇంత భగవద్గీతలో వివరణ వచ్చింది. ఇది ఒక స్కూల్ ఆఫ్ థాట్, ఇది ఒక వివరణ. ఈ రెండిట్లో ఏది నిజం, ఏది కరెక్ట్, నాకు మూడో వరం కింద దీన్ని వివరించి నాకు అని చెప్పి అంత చిన్న వయస్సులో ఇంత గొప్ప ఆలోచన వచ్చింది. ఇది మనం గ్రహించవలసినటువంటి కొన్ని విషయాలు అన్నమాట. అంత చిన్న వయసులో ఏ పుణ్యం చేసుకుని ఉంటే ఆ వంశంలో అటువంటి మహాత్ముడు ఉద్భవించాడు, ఎంత సాధన చేసి ఎంత పుణ్యం చేసుకుని ఉంటే ఆ మహాత్ముడికి ఆ చిన్న వయసులోనే ఇంత గొప్ప ఆలోచన వచ్చింది. వీళ్ళంతా యోగ భ్రష్టులు అయి ఉంటారు. అంటే గత జన్మల్లో సాధన బాగా చేసి మిగిలిపోయినటువంటి దాన్ని ఈ జన్మలో సాధన చేయడానికి వచ్చి ఉండవచ్చు. ఇదంతా వీటన్నిటికి కూడా రిఫరెన్స్ ఏంటంటే భగవద్గీతే. యోగ భ్రష్టోభిజాయతే అని చెప్పి వస్తుంది. సరే, ప్రస్తుత అంశము కఠ ఉపనిషత్ కాబట్టి ఇక్కడ ఈ మంత్రానికి శాంకర భాష్యంలోకి వెళ్దాం. ఏయం ఇయం విచికిత్స అంటే సంశయ, విచికిత్స అంటే సంశయం. ప్రేతే అంటే మృతే, ప్రేతం అంటే మృతం. మనుష్య అస్తి ఇది ఏకః, అస్తి అంటే శరీర ఇంద్రియ మనోబుద్ధి వ్యతిరిక్త దేహాంతర సంబంధి ఆత్మ అనేటువంటిది ఒకటి ఉంది. అంటే ఏంటి? అది శరీరంతో, ఇంద్రియాలతోటి, మనస్సు, బుద్ధి వీటికి అతిరిక్తంగా దేహాంతరము అంటే ఈ దేహంతో సంబంధం లేకుండా దేహాంతర సంబంధి. ఆ దేహాంతర సంబంధి అని అంటే దేహం వదిలేసిన తర్వాత కూడా ఉండేటువంటిది ఆత్మ అని. నా అయం అస్తి, ఇలాంటిది ఇంకొకటి ఏమీ లేదు అని ఒక వర్గము. ఒక వర్గం ఏమంటుందంటే శరీర ఇంద్రియ మన బుద్ధి వ్యతిరిక్త దేహాంతర సంబంధ ఆత్మ అనేటువంటిది ఒకటి ఉంది అని అన్నారు. ఇంకొకళ్ళు ఏమన్నారు? ఏమీ లేదు, ఇలాంటిది ఏం లేదని అన్నారు. అతః చ అస్మాకం న ప్రత్యక్షేణ నా అపి వా అనుమానేన నిర్ణయ విజ్ఞానం. మనం ప్రమాణాల గురించి నిన్న చెప్పుకుంటూ ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఆగమ ప్రమాణం అని చెప్పి 3 ప్రమాణాల గురించి ఇక్కడ ఉపనిషత్తులో నిన్న ముచ్చటించాం. ఇంద్రియ సన్నికర్ష జ్ఞానంతో వచ్చేటువంటిది ప్రత్యక్ష జ్ఞానం. అంటే ఇంద్రియ గోచరమైనటువంటి విషయాలతోటి వచ్చేటువంటిది ప్రత్యక్షం. ఇది ప్రత్యక్ష ప్రమాణం. ఆ ఇంద్రియ గోచరం కానప్పుడు అనుమాన ప్రమాణం అనేటువంటిది గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది ఉండవచ్చు అని ఒక నిర్ధారణకు వస్తాం. ఎత్ర ధూమః అస్తి తత్ర వహ్నిః అస్తి, పర్వతే ధూమవాన్ వహ్నిః అస్తి. అంటే పొగ వస్తోంది పర్వతం నుంచి, అక్కడ అగ్ని ఉంటుంది. దానికి కారణం కూడా యథామహానసే. అక్కడ ఆల్రెడీ వంటింట్లో కుంపటి నుంచి మంట పెట్టినప్పుడు పొగ వస్తుంది కాబట్టి ఇక్కడ పర్వతంలో పొగ వస్తుంది. అక్కడ కారణం అగ్ని ఉండటంతో పొగ వచ్చింది కాబట్టి పర్వతంలో కూడా అగ్ని ఉంది. ఇది చెప్పుకున్నాం నిన్న. సో ఇలాంటి ప్రమాణాలతోటి ఆత్మని నిర్ధారించలేము. ఎవరు కూడా దేహం నుంచి ఇది వెళ్ళిపోతుంది చూడండి అని చెప్పి ప్రత్యక్ష ప్రమాణం ఏం లేదు. ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరి శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోవటం ఎవరైనా చూసారా? కాబట్టి ప్రత్యక్ష గోచరం కాదు. పోనీ అనుమాన గోచరం, అదిగోండి వాళ్ళకి అలా జరిగింది కాబట్టి వీళ్ళకి కూడా ఇలాగే జరిగింది, లేకపోతే అక్కడెక్కడో ఇలా జరిగింది కాబట్టి ఇక్కడ కూడా ఇలాగే జరిగింది అని అనుమాన ప్రమాణం. ఈ 2 సాధ్యం కాదు. కానీ శృతి ప్రమాణం ఉంది. భగవద్గీతలో కూడా చెప్పారు కదా, శరీరాన్ని వదిలేసిన తర్వాత వాళ్ళు చేసేటువంటి పుణ్యపాప కర్మల్ని బట్టి వాళ్ళకి అటువంటి జన్మని నేనే ఇస్తున్నాను అని చెప్పి భగవద్గీతలో 2-3 సార్లు వస్తుంది. ఇది 2-3 చోట్ల ఈ పునర్జన్మ గురించి, ఎటువంటి జన్మ వస్తుంది అనేటువంటి వివరణలు, ఆసురీ జన్మనిస్తాను వాళ్ళు చేసినటువంటి పాపకర్మలకు అనుగుణంగా అని చెప్పి భగవానుడు చెప్పి ఉన్నారు. సో ఇక్కడ ఆగమ ప్రమాణంతో మనము ఒకటి ఉంది అనేటువంటిది మనం అనుకుంటున్నాం. కానీ నచికేతసుడు అడుగుతున్నాడు, ఈ రెండిట్లో నిర్ధారణ చేసి చెప్పండి నాకు ఏది. తద్విజ్ఞాన అధీనో హి పరః పురుషార్థ ఇది అతః ఏతద్విద్యాం విజానీయాం అహం అనుశిష్టః అంటే జ్ఞాపితః త్వయా అంటే నీకు ఈ విద్య ఒకసారి స్మరించుకొని ఈ విద్యని నీవు నాకు చెప్పు. వరాణాం ఏష వరః తృతీయః అంటే ఈ మిగిలినటువంటి 3వ వరం ఏదైతే ఉందో దాని కింద ఇది నాకు ఇచ్చేయండి అని చెప్పి నచికేతసుడు అడిగారనమాట. శరీరము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి వీటికి అతిరిక్తంగా దేహాంతర సంబంధం కలిగినటువంటి ఆత్మ ఉంది లేదు, ఏది
నిజం. వివరణ ఏంటి? ఇందులో ప్రత్యక్ష లేదా అనుమాన ప్రమాణాలతోటి నిశ్చిత జ్ఞానం కలగదు. పరమ పురుషార్థమే ఈ విజ్ఞానానికి అధీనమై ఉంటుంది. అంటే ఈ విజ్ఞానంతో తెలియబడేటువంటిది ఏంటంటే పరమ పురుషార్థం. ఇంకా అంతకి మించి ఉత్కృష్టమైనటువంటి పురుషార్థం ఇంకొకటి లేదు. పురుషార్థాలు ఎన్ని? 4. ఏంటవి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఆ 4వది ఏదైతే ఉందో అదే అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటిది. సో ఇంతకు మించి పురుషార్థం ఇంకొకటి లేదు. అంటే ఇదే మోక్షము. ఈ విజ్ఞానం తెలుసుకుంటే అది ఆ పురుషార్థం సిద్ధిస్తుంది. అందుకని మీతోటి శిక్షితుడనై అంటే మీ శిక్షణలో అంటే యమధర్మరాజు యొక్క శిక్షణలో నేను దీన్ని థియరిటికల్గా కాదు, అనుభవపూర్వకంగా విజ్ఞానీయాం అంటే నేను దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అని 3వ వరం కింద నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇది శిష్య లక్షణం. ఇంత వినయంగా అడిగాడు. ఆల్రెడీ యమధర్మరాజు నచికేతుని పట్ల నచికేత అగ్ని చైనం గురించి ఏకసంధాగ్రహైనటువంటి నచికేతుడు చెప్పినటువంటి విధానంతో సంతోషించి 2 ఎడిషనల్ ఇచ్చేశాడు. ఒకటేంటి? ఈ అగ్ని చైనం నచికేత అగ్నిని పిలువబడుతుందని చెప్పాడు. ఇంకొకటి ఆ శృంఖల కర్మ మార్గానికి సంబంధించినటువంటి ఒక శృంఖల విధానము, స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అంతా చెప్పాడు. లేదా సామాన్య అర్థంలో తీసుకుంటే ఒక రత్నహారం తన మెడలో నుంచి తీసి నచికేతుడికి బహుకరించాడు. సామాన్యంగా చాలా చోట్ల అదే వివరణ వస్తుంది. అంటే యమధర్మరాజు నచికేతుడి పట్ల ఒక్క కారణంతో కాదు, మల్టిపుల్ రీజన్స్ తోటి ప్రసన్నుడుగా ఉన్నాడు. ఒకటి, యమధర్మరాజుకి ఒక భయం కూడా ఉంది. అతిథిని నిరాహారంగా ఉంచినటువంటి దోషం పోవాలి. అలా పంపించేస్తే ఆయన యొక్క పుణ్యము, ఆశ, ప్రతీక్ష, సంపద, ఏది పశు సంపద, ధన ధాన్యాలు, మళ్ళీ పుత్ర పశూంశ్చ సర్వాన్, పుత్ర అంటే కొడుకులకు కలిగినటువంటి, ఆయన కొడుకులు ఉన్నారా లేరా ఇక్కడ టాపిక్ అది కాదు. ఇదంతా యమధర్మరాజుని నిమిత్తంగా చేసుకుని గృహస్థులకి ఇంటి యజమానికి చెప్పినటువంటి విషయం కింద స్వీకరించితే మనకది దాన్ని యథాతథంగా అర్థం చేసుకునే వాళ్ళం అవుతాం. ఆల్రెడీ ప్రసన్నుడు అయి ఉన్నాడు ఇన్ని కారణాలతోటి. అయినా కానీ ఇప్పుడు ఇతను అడిగినటువంటి వరం యొక్క విశిష్టత ఎంత ఉంది అనేటువంటిది ముందు మంత్రాల్లో మనకు అర్థమవుతుంది. ఆ వివరణ 21 మంత్రం చూద్దాము. 21 మంత్రానికి చిన్న ఉపోద్ఘాతం ఉంది. కిం అయం ఏకాంతతః నిశ్రేయసః సాధన ఆత్మజ్ఞానార్హః న వా ఇతి ఏతత్ పరీక్షణార్థం ఆహా. భగవత్పాదుల వారు రాస్తున్నారు ఈ మంత్రానికి ముందు యాక్చువల్గా ఇదిగోండి, ఇది భగవత్పాదుల వారు ఇచ్చినటువంటిది. కిం అయం ఏకాంతతః నిశ్రేయసః సాధన ఆత్మజ్ఞాన అర్హః. నిశ్రేయసః అంటే ఉపసర్గ పూర్వకమైనటువంటి శ్రేయస్సు అన్నమాట. ఇది శ్రేయ అనేటువంటిది. దీనికి అర్థము ఇంతకు మించిన ఇంకొకటి లేదు. నిశ్రేయ అంటే దీంతో సరిపోయేది ఇంకొకటి లేదు, అంటే ఇంకా మించిందే ఉంటుంది. దీంతో సరిపోయేది ఇంకొకటి లేదు. ఇదొకటి. రెండోది నిశ్చితం శ్రేయ. నిశ్చితంగా అంటే ఖచ్చితంగా ఇది 2 మార్గాలు ఉన్నాయని చెప్తారు మహాత్ములు, శ్రేయో మార్గము, ప్రేయో మార్గము. నిశ్చితం ప్రేయ అంటే ఈ విజ్ఞానము నిశ్చితంగా శ్రేయస్సుని కలిగించేటువంటిది, శ్రేయో మార్గంలో తీసుకుని వెళ్ళేటువంటిది. ఈ 2 అర్థాలు నిశ్రేయస దానికి తీసుకోవాలి. సో నిశ్రేయస సాధనం అన్నమాట ఇది. సో ఆత్మజ్ఞానం, ఈ అర్హత నచికేతునికి ఉందా లేదా? తను ప్రసన్నుడయ్యాడు, 3వ వరం ఇవ్వటానికి ఉద్యుక్తుడయ్యాడు. 3వ వరం ఇవ్వటానికి ఒక కారణం తను చేయవలసినటువంటి అతిథి మర్యాద చేయలేదేమో, దాని ద్వారా నష్టం కలుగుతాం. అయినప్పటికీ కూడా ఈ కోరినటువంటి వరం సామాన్యమైనది కాదు. ఇదేదో తను ఏదో ధనమో లేకపోతే ఇంకేదో ఐహికమైనటువంటి విషయం అడిగితే అసలు ఈ పరీక్ష, ఈ ఉపనిషత్తు యొక్క ఉద్దేశం ఏమీ ఉండేదే కాదు. ఇతను అడిగినటువంటిది ఆత్మరహస్యము అని 20వ మంత్రానికి ముందుగానే మనం చెప్పుకున్నాం. సో ఈ ఆత్మరహస్యం అనేటువంటిది అలా ఇచ్చేసేటువంటిది కాదు. ఇతనికి ఆ అర్హత ఉందా లేదా అని పరీక్ష చేసి కానీ గురువు ఇవ్వరు. అందుకని ఉపదేశం చేయాలి అని అంటే ఉపదేశం స్వీకరించేటువంటి అర్హత శిష్యులకు ఉందా లేదా చూసి కానీ ఇవ్వకూడదు. అలా ఇచ్చిన దగ్గర దాని ఫలితం గురువుకి శిష్యులకి ఇద్దరికి కూడా ఉత్తమ ఫలితం ఉంటే ఉత్తమ ఫలితం కలుగుతుంది. ఎంతో కొంత
చెడు ఫలితం కూడా ఉంటే కలుగుతుంది. సో ఈ పరీక్ష చేసి ఇవ్వాలి అనేటువంటిది ఇక్కడ ఉద్దేశము. అదే 21వ ఉపనిషత్ మంత్రంలో చెప్తున్నారు. నేను చదువుతాను, మీరు కూడా రిపీట్ చేయండి. ఓం దేవైరత్రాపి విచికిత్సితం పురా నహి సుజ్ఞేయమణురేష ధర్మ అన్యం వరం నచికేతో వృణీష్వ మామోపరోత్సి అతిమాశ్రుజైనం. యమధర్మరాజు అంటున్నారనమాట, నాయనా నువ్వు అడిగినటువంటిది ఇది దేవతలకు కూడా అర్థమైనటువంటి విషయం కాదు. దేవతలకు కూడా ఈ విషయంలో సందేహం ఉంది. ఇది కాకుండా ఇంకొకటి ఏదైనా నా అడుగు, కానీ నన్ను ఈ వరం విషయంలో మా ఉపరోత్సి నన్ను ఈ విషయంలో ఎక్కువగా నిర్బంధం చేయకుండా ఈ వరం వదిలేసేసి ఇంకొకటి ఏమన్నా కోరుకో నాయనా దీని ప్రతిగా అని చెప్పారు. పరీక్ష అన్నమాట. నీకు ఇదే కాకుండా ఇంకేదన్నా కోరుకుంటాడేమో అని చూశారు. దాని సమాధానం తర్వాత మంత్రంలో నచికేతసుడు చెప్తాడు. కానీ దానికంటే వెళ్లే ముందు యమధర్మరాజు యొక్క పరీక్ష వివరణ శాంకర భాష్యం ద్వారా మనం చూద్దాం. దేవైహి అపి అత్ర ఏతస్మిన్ వస్తుని విచికిత్సితం. విచికిత్స అంటే సంశయము అని చెప్పుకున్నాము. విచికిత్సితం అంటే సంశయితం. దేవతలకు కూడా ఈ విషయంలో 100% జ్ఞానం వచ్చేసేయలేదు. సందేహం ఉంది, సందేహంతో ఉన్నారు. దేవైహి అపి అత్ర అంటే దేవతలకి కూడా ఈ విషయంలో తస్మిన్ వస్తుని అంటే ఈ ఆత్మవస్తువు విషయంలో ఈ ఆత్మవస్తువు యందు సంశయం ఉంది. పూర్వం నుంచి, పురా అంటే పూర్వం, నహి సుజ్ఞేయం అంటే సుష్టుం జ్ఞేయం సుజ్ఞేయం. సుఖంగా తెలియబడినటువంటి విషయం అయితే అది సుష్టుం జ్ఞేయం, సుఖంగా తెలియగలిగినటువంటి విషయం. దుఃఖేన జ్ఞేయం దుర్జ్ఞేయం. సుఖంగా అంటే పెద్ద శ్రమ పడకుండానే సుఖంగా దాన్ని తెలుసుకోగలిగితే అది సుజ్ఞేయమైనటువంటి విషయం. ఇది నా సుజ్ఞేయం నా సుష్టుజ్ఞేయం. శృతం అపి ప్రకృతై జనై యతః అణుః సూక్ష్మ ఏష ఆత్మాఖ్య అధర్మ అతః అన్యం అసందిగ్ధ ఫలం వరం. అంటే దీన్ని నీవు తెలుసుకున్నా కూడా ఇది చాలా సూక్ష్మమైనటువంటి విషయం అయ్యా. ఇది నువ్వు తెలుసుకొని దేవతలకు కూడా అర్థం కాలేదు, నీకు మాత్రం ఏమర్థమవుతుంది అంటే ఒకలాగా ఎలిజిబిలిటీ ఉందా, ఏం అర్థమవుతుందయ్యా నీకు, కష్టపడతావా ఎందుకులే, దేవతలకు కూడా కష్టపడ్డారు. దానికంటే దీని ఫలితం ఏంటి అనేటువంటిది కూడా స్పష్టంగా తెలియదు, అంత ఈజీగా తెలిసేటువంటిది కాదు. అందుకని ఏదైనా సులభమైనటువంటిది ఖచ్చితంగా ఫలితం వచ్చేటువంటి వరాలు ఉంటాయి. అంటే నాకు 1 కోటి రూపాయలు ఇవ్వండి, నిర్దిష్ట ఫలితం ఉంది అక్కడ. 1 కోటి రూపాయలు అడిగాడు, ఇచ్చేసాం అంటే నీకు 1 కోటి రూపాయలు ఇచ్చేసాం, అది క్లారిఫై అయిపోయింది, నా 3వ వరం నీకు వచ్చేస్తుంది నీకు. అంతేగాని దీనితోటి ఫలితం వస్తుందో లేదో తెలియదు, దేవతలకు కూడా అర్థం కాలేదు, నువ్వు ఇంకా చిన్నపిల్లాడు, నీకేం అర్థమవుతుంది అని ఒకలాగా చిన్నబుచ్చినట్టు, ఇంకొకలాగా నువ్వు ఈ విషయంలో నువ్వు నన్ను మరీ నిర్బంధం పెట్టకు కాస్త విసుక్కున్నట్టు. పరీక్షలు ఇవన్నీ గురువు పెట్టేటువంటి పరీక్షలు. ఏష ఆత్మాఖ్య ధర్మ అతః అన్యం అసందిగ్ధ ఫలం వరం. అంటే ఖచ్చిత ఫలితాన్ని ఇచ్చేటువంటి దాన్ని కోరుకో. మా ఉపరోత్సీహి అంటే ఉపరోధం మాకార్షి అంటే చేయకు, ఉపరోధం అంటే డిస్టర్బ్ చేయకు, నన్ను విసిగించకు అంటాను చూడండి, అలాంటి దాన్ని తీసుకోవచ్చు ఇక్కడ. మాం ఉపరోత్సీహి ఉపరోధం మాకార్షి, ఉపరోధం చేయకు. ఎటువంటి ఉపరోధం చేయొద్దు అని అంటే అధం అర్ణం ఇవ ఉత్తమ అర్ణః. ఇది ఇంతకుముందు నిన్న కూడా ఈ విషయం చెప్పుకున్నాము. ఈరోజు కూడా ఒక సందర్భంలో స్టార్టింగ్లో చెప్పాను. ఏది రుణవాన్ అహం ఇది అభిప్రాయ, నేను రుణవగ్రస్తుడిని అని చెప్పడానికి లింక్ ఇక్కడ వస్తుంది మీకు. ఏది అధం అర్ణం ఇవ ఉత్తమ అర్ణః. అధం అర్ణం ఇవ, అధం అర్ణము ఉత్తమ అర్ణము. రుణం ఇవ్వటంలో ఉత్తమ అర్ణః అంటే రుణం ఇచ్చినటువంటి వాడు ఉత్తమ అర్ణః, రుణము ఇచ్చినటువంటి వాడు. అధమర్ణ అంటే రుణం తీసుకున్నటువంటి వాడు, ఆ రుణ ట్రాన్సాక్షన్ అని మామూలుగా అంటాం కదా, ఆ ట్రాన్సాక్షన్లో అధమర్ణ. ఇచ్చినటువంటి వాడు పుచ్చుకున్నటువంటి వాడు దీన్ని గౌరవంగా చూస్తాడా? ఒకటి. కాలాతీతం అయింది అనుకోండి, ఇవ్వాల్సిన సమయం అయిపోయింది, ఇవ్వలేదు, ఆ గౌరవంతో మాట్లాడతాడా? ఎప్పుడు ఇస్తావు అని చెప్పి వెంట పడ్డా? అలా నువ్వు నన్ను ఉపరోధం చేయకు. ఉపరోత్సి మామోపరోత్సి, ఇది ఇక్కడ అర్థం. నేను నీకు వరము ఇవ్వటానికి నేను రుణగ్రస్తుడిని,
ఇందులో యమధర్మరాజు యొక్క విశిష్టత చూడండి. నేను నీకు వరం ఇస్తా అన్నాను, ఈ వద్దు ఇంకోటి కొరకు అలా అంటంలా. నేను నీకు వరం ఇస్తానని చెప్పున్నాను కాబట్టి నేను నీకు రుణగ్రస్తుడిని అయ్యాను ఇప్పుడు. అంటే ఇప్పుడు నేను అధమర్ణుడిని, నువ్వు ఉత్తమర్ణుడివి. అంటే ఒకలాగా చెప్పాలంటే నచికేతసుని కొంచెం ఎలివేట్ చేస్తున్నాడు. అరే నువ్వు గొప్పవాడు అయినా నువ్వు నన్ను దీని నుంచి విముక్తి చేస్తే తప్ప ఈ రుణ విముక్తి నాకు కలగదు అని ఒకలాగా కొంచెం పెంచుతున్నాడు. ఇంకొకలాగా నన్ను మరీ నిరోధం చేయకు, ఇది దేవతలకు కూడా అర్థం కాలేదు. నీకేం అర్థమవుతుంది? ఎన్ని ఉన్నాయో చూడండి ఒక్క దాంట్లో అర్థం. అందుకనే శాంకర భాష్యము ఉత్తమం, ఇంకేం చెప్పలేను నేను. శాంకర భాష్యం గొప్పతనం ఏంటంటే ఇలాంటి చదివినప్పుడు అర్థమవుతుంది. ఈ మంత్రంలో ఇంత అర్థం ఉందా అనేటువంటిది శాంకర భాష్యం చదివితే తప్ప అర్థం కాదండి. మీకు మంత్రంలో ఎక్కడా కూడా మామోపరోత్సి అతిమా సృజైనం అన్నారే తప్ప ఈ ఉత్తమర్ణము అధమర్ణ ఇవన్నీ రాలేదు. అంటే ఆయన ఇచ్చినటువంటి ఉపమానము పోలిక అంత గొప్పగా ఉంటుంది. సో ఈ ఆత్మ అనేటువంటిది, ఈ ఆత్మధర్మం అనేటువంటిది చాలా పెద్దది. అలాగే అణుమాత్రం చాలా సూక్ష్మమైనటువంటిది. కాబట్టి నచికేత ఇంకేదన్నా కూడా నిశ్చిత ఫలాన్ని కలిగించేటువంటి దాన్ని కోరుకో. ఈ విషయంలో నన్ను ఉత్తమర్ణుడు అధమర్ణుడిని వెంటపడినట్లుగా లేదా విసిగించినట్లుగా నన్ను విసిగించకు. అతిసృజ విముంచ. అతిసృజ అంటే వదిలేసి, దీన్ని మినహా. అతిసృజ అంటే అతిసృజ విముంచ. అతిసృజ అంటే విముంచ అంటే దీన్ని విముంచ, దీని నుంచి నన్ను వదులు అని, లేదా దీన్ని వదిలి. ఏనం వరం అన్నారు కాబట్టి స్పష్టంగా అక్కడ ఈ వరాన్ని వదిలి మాం ప్రతి, ఈ వరం కోసం నన్ను వదిలేసాయి నాయన అంటాం కదా. నాయన ఈ మళ్ళీ అడిగి లడ్డూ గురించి నన్ను విసిగించి నన్ను వదిలే నాయన అంటారు కదా తల్లి తండ్రి పిల్లలతోటి. అలాంటిదే ఇక్కడ యమధర్మరాజు వాడటం అనమాట. ఇంత అర్థం ఉందండి ఇక్కడ ఈ మంత్రానికి. తర్వాత మంత్రం 22వ మంత్రం నాతో పాటు చదవండి. ఓం దేవైరత్రాపి విచికిత్సితం కిల త్వం చ మృత్యోయన్న సుజ్ఞేయమాథ వక్తా చాస్య త్వాదృగన్యో న లభ్యో నాన్యో వర తుల్య ఏతస్య కశ్చిత్. ఇప్పుడు నచికేతసుడు అంటున్నాడు నన్ను వదిలేనైనా అని చెప్పి యమధర్మరాజు అని విరమించారు. ఇప్పుడు నచికేతసుడు పలుకుతున్నాడు అన్నమాట. దీని గురించి తాను ఎంత నిర్ణయాత్మకంగా ఉన్నాడు అనేటువంటిది ఈ మంత్రంలో మనకు తెలుస్తుంది. పునః మీరందరూ కూడా నాతో పాటు చదవండి. ఓం దేవైరత్రాపి విచికిత్సితం కిల త్వం చ మృత్యోయన్న సుజ్ఞేయమాథ వక్తా చాస్య త్వాదృగన్యో న లభ్యో నాన్యో వరస్తుల్యేతస్య కశ్చిత్. దేవతలకు కూడా ఈ విషయము బోధపడలేదు, సందేహం ఉండేది అని చెప్పి అంటున్నారు. అంటే ఏంటి? మీకు ఇది సుజ్ఞేయం ఆత్థ, ఇది బాగా స్పష్టంగా తెలిసినటువంటి విషయం కాబట్టి వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు, అప్పుడు వాళ్ళకు కూడా అర్థం కాలేదు అన్నారు. అంటే ఏంటి? మీకు తెలిసింది. మీకు తెలిసినప్పుడు ఇలాంటి వక్త మీలాంటి వాడిని నేను ఎక్కడ వెతికి పట్టుకోగలను? వెతికి పట్టుకున్నా కూడా ఇలా వరం ఇస్తారని గ్యారంటీ ఏముంది? మీలాగా చెప్తారని గ్యారంటీ ఏంటి? అసలు మిమ్మల్ని వదులుకుని నేను ఇంకెవరినో వెతుక్కోవటం ఏంటి? ఇంకా కాబట్టి మీరు నాకు ఇదే వరం ఇవ్వండి. ఈ వరం వదిలేసి ఇంకొకటి వరం ఎందుకండి నాకు? ఇది నిశ్రేయస ప్రాప్తి ఇచ్చేస్తుంది, అంటే అత్యుత్తమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఇది. దీన్ని వదులుకుని ఇంకొక వరం నేను ఎందుకు కోరుకోవాలి? నాకు వద్దు. చూడండి ఎంత పట్టుదల అది నచికేతసుడిది. అందుకనే ఈ ఉపనిషత్తు అంతా కూడా ఇంత వాల్యూ ఉంది. దీనికి పదచ్ఛేదము దేవైహి అత్ర అపి విచికిత్సితం అంటే సంశయం, కిల ఉండింది కదా, త్వం చ మృత్యో అంటే నీవు, యత్ నా సుజ్ఞేయం ఆథ నీవు కూడా అంత సులభంగా ఏం పొంది ఉండవు, అయితే నీకు కూడా అంత సులభంగా బోధపడి ఉండదు. అంటే ఏంటి? బాగా కష్టపడి నువ్వు నేర్చుకుని ఉంటావు యమధర్మరాజా, నువ్వు బాగా కష్టపడి నేర్చుకున్నావు అంటే నీకు బాగా అర్థమయ్యేదాకా నువ్వు దీన్ని వదలకుండా నేర్చుకున్నావు. మరి అలాంటప్పుడు ఇంత కష్టపడి అర్థం చేసుకున్నటువంటి గురువు ఇంకొకటి ఎవరు దొరుకుతాడు నాకు? వక్తాచ అస్య త్వాదృక్ అన్యో, నీలాంటి వక్త అంటే నీలాగా ఇచ్చేటువంటి వాడు, నాకు ఇంకో ఇలా చెప్పగలిగినటువంటి వాడు ఇంకెవరు దొరుకుతారు? నా లభ్య నా అన్యః వరః అంటే నీలాంటి ఇంకొకళ్ళు దొరకటం అనేటువంటిది ఇంచుమించుగా అసంభవం. నా అన్యః వరః తుల్య అంటే దీంతో సమానమైనటువంటి ఇంకొక వరం కూడా ఉండదు. ఇంత గొప్ప ఫలితాన్ని నిశ్రేయస ఫలం ఇస్తోంది అన్నప్పుడు
దీంతో సమానమైనటువంటిది ఇంకొకటి లేనే లేదన్నప్పుడు ఇంకొక వరం ఏముంటుంది? కోరదగినటువంటి వస్తువే లేనప్పుడు దాన్ని ఇంకో కోరటానికి వరం ఎందుకు? కాబట్టి నాకు ఈ వరమే కావాలి, ఇదే కావాలి. ఇది నచికేతసుని యొక్క పట్టుదల. ఇప్పుడు దీనికి శాంకర భాష్యం చూద్దాం పదచ్ఛేదం సహితంగా. దేవైహి అత్ర అపి ఏతస్మిన్ వస్తుని విచికిత్సితం కిల. అంటే దేవతలకు కూడా ఈ ఆత్మ వస్తువు యందు సంశయం అనేటువంటిది ఉంది. ఇది భవత ఏవ నహ శృతం. నీ యొక్క మాట నువ్వు చెప్పిన ద్వారానే నాకు అర్థమైంది, నువ్వు చెప్పిన దాంతో నాకు అర్థమైంది. త్వంచ మృత్యో యది అస్మాత్ న సుజ్ఞేయం. నీలాంటి గొప్పవాడికి కూడా ఈ ఆత్మతత్వాన్ని అంత సులభంగా తెలుసుకోలేకపోయినప్పుడు, యది అస్మాత్ న సుజ్ఞేయం, ఆత్మతత్వం ఆత్థ, ఈ ఆత్మతత్వం మీకు కూడా అంత సులభంగా దొరకనప్పుడు, కథయసి అతః అంటే మీకు కూడా అంత సులభంగా దొరకలేదని కదా. పండితై అపి అవేదనీయత్వాత్ అంటే ఎంత గొప్ప పండితులైనా కూడా మీకే అంత సులభంగా లభించినప్పుడు ఎంత గొప్ప పండితులైనా కూడా వాళ్ళకి లభించే అవకాశం లేదు. వక్తా చ అస్య ధర్మస్య, యమధర్మరాజుని మించి ధర్మపరాయణుడు ఇంకొకళ్ళు ఉండటం కూడా కష్టమే. అస్య ధర్మస్య త్వాదృక్, ఇక్కడ అస్య ధర్మస్య అంటే ఆత్మధర్మం అని కూడా తీసుకోవచ్చు. త్వాదృక్ అంటే తత్తుల్య అంటే మీతో సమానమైనటువంటి వాడు. అన్య పండిత అంటే ఇంకొక పండితుడైనా కూడా, అన్య ఇంకొక పండితుడైనా కూడా, పండిత చ నలభ్య అన్విష్యమాణ అపి, వెతికినప్పటికి కూడా మీ అంత గొప్ప పండితుడి ఆత్మజ్ఞానం కష్టపడి తెలుసుకున్నటువంటి వాడు మీకు సులభంగా లభించలేదు. అంటే ఏంటి? మీకు లభించింది, నాకు అంత ఈజీగా దొరకలేదయ్యా ఇది అన్నారు. అంటే ఏంటి? ఆయనకు దొరికేసింది, ఇక్కడ ఆయనకి దొరికింది కాబట్టి నాకు తేలిగ్గా దొరకలేదని చెప్పగలిగాడు. దాన్ని అర్థం చేసుకోవాలి. నాకు అంత తేలిగ్గా దొరకలేదండి అంటే ఆయనకు దొరకలేదు అని అర్థం తీసుకోకుండా, మీకు కూడా అంత తేలిగ్గా దొరకలేదంటే మీకు దొరికిందంటే మీకు తెలుసు, మీకు తెలిసిన విషయం ఇది. సో మీలాంటి వాడు ఎంత వెతికితే మాత్రం నాకు దొరుకుతాడు? నలభ్య అన్విష్యమాణహాపి, వెతికినా కూడా వెతికి చూసినా కూడా కనపడ్డు. అథ అయం తు వరహ నిశ్రేయస ప్రాప్తి హేతు. ఈ వరం ఎలాంటిది? నిశ్రేయస ప్రాప్తి హేతు అంటే ఏంటి? దీనితోటి సమానమైనటువంటి ఫలితం ఇచ్చేటువంటిది ఇంకొకటి లేదు. అన్నిటికంటే కూడా ఉత్తమ ఫలితం ఇదే ఉత్తమ ఫలితం. అలాంటప్పుడు దీన్ని వదులుకొని ₹1,00,00,000 ఇస్తా అంటే, లేదండి నాకు ₹1 ఇవ్వండి టీ తాగుతాను ఎవరిని అడుగుతారా? అతః నా అన్యః వరః తుల్యః, దీంతో సమానమైనటువంటి, తుల్యః అంటే సదృశ, ఇటువంటి వరం ఇంకొకటి కశ్చితపి నాస్తి, ఇంకొకటి లేదు లేదు లేదు. ఎందుకని? అవన్నీ కూడా, ఆ వరాలన్నీ కూడా అనిత్య ఫలత్వాత్, అవన్నీ కూడా అనిత్య ఫలాన్ని ఇచ్చేటువంటివి. అన్యస్య సర్వస్య ఏవ, మిగతా వరాలన్నీ కూడా తక్కువ ఫలితాన్ని మాత్రమే ఇవ్వగలిగినటువంటివి, ఉత్తమ ఫలితాన్ని ఇవ్వలేవు. ఉత్తమ ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి వరం ఇది ఒక్కటే. ఇది నీకు మాత్రమే తెలుసు. నీలాంటి వక్త, నీలాగా దీన్ని సాధించినటువంటి వాడు పండితుడు ఇంకొకరు వెతికినా కూడా దొరకరు అని నచికేతసుడు ఈ వరం యొక్క ఇంపార్టెన్స్ కోసం, అంటే నాకు ఇదే కావాలి అని చెప్తారు. చెప్పినా కూడా యమధర్మరాజు చూడండి, ఇంకా పరీక్ష, ఇప్పటికి కూడా ఇంకా ఆయన సిద్ధపడటంలా ఇవ్వటానికి. అదే తర్వాత మంత్రంలో మనకి 23వ ఉపనిషత్ మంత్రంలో చదువుతుంది. 23వ మంత్రానికి పూర్వం ఈ లైన్ ఉంటుంది. ఈ లైన్ని అర్థం చేసుకుంటే ఆ మంత్రంలో ఏం చెప్పబోతున్నారో ఇక్కడ వస్తుంది. ఇక్కడ హైఫెన్కి ముందు ప్రతి మంత్రానికి ఇలా ఉంటుంది. ఈ లైన్ అర్థమైంది అనుకోండి, మంత్రంలో ఏం చెప్తారు అనేటువంటిది మీకు సంక్షిప్తంగా అర్థమైపోతుంది. కొన్ని చోట్ల ప్రింట్స్లో ఈ లైన్ మంత్రాత్ పూర్వమేవ అంటే మంత్రానికి ముందే వచ్చేస్తుంది. ఏవం ఉక్తః అపి పునః ప్రలోభయన్ ఉవాచ మృత్యు. ఇలా నచికేతసుడు చెప్పినప్పటికీ, నచికేతసుడితోటి ఈ విధంగా ప్రార్థింపబడినప్పటికీ, పునః ప్రలోభయన్, మళ్ళీ ఇంకొకసారి వీడిని ప్రలోభ పెట్టి చూద్దాం, శిష్యుడికి అసలు యోగ్యత ఎంత ఉంది, గట్టిగా పరీక్షించాలి అని అనుకున్నటువంటి మృత్యువు అంటే యమధర్మరాజు ఉవాచ మృత్యు ఈ విధంగా అన్నారు. ఏమన్నారు అనేది 23వ మంత్రం నేను చదువుతాను, మీరు కూడా ఫాలో అవ్వండి. ఓం శతాయుష పుత్ర పౌత్రాన్ వృణీష్వ బహూన్ పశూన్ హస్తే హిరణ్యమశ్వాన్
భూమేర్మహదాయతనం వృణీష్వ స్వయం చ జీవశరదో యావదిచ్ఛసి. 100 సంవత్సరాల ఆయుష్ కలిగినటువంటి పుత్రుల్ని పౌత్రుల్ని కోరుకో, ఇచ్చేస్తా. అంతేకాదు, బహూన్ పశూన్ హస్తి హిరణ్యం అశ్వాన్, నీకు ఎంత కావాలంటే అంత. హిరణ్యం బంగారం, అశ్వాన్ అశ్వములు, పశువులు అంటే సాధారణంగా గో సంపద అన్నమాట. గోవులు, హస్తి అంతేకాదు ఏనుగులు, ఆవులు, ఏనుగులు, బంగారం, గుర్రాలు, అబ్బా ఏం కావాలంటే అది కోరుకోయ్యా. ఇంతేకాదు, భూమేర్మహదాయతనం వృణీష్వ, ఎల్లలు లేనటువంటి అంటే హద్దులు తెలియనంత భూమిని కోరుకో, ఇచ్చేస్తా. నీవు కూడా 100 సంవత్సరాలు స్వయం చ జీవశరదో యావదిచ్ఛసి, నీవు కూడా 100 సంవత్సరాలు జీవించటం అంటే 60 దాటిన తర్వాత మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయండి, కూర్చుంటే లేవలేను, ఇలా బతకటం కాదు. అంటే 100 సంవత్సరాలు బతకటం ఇంపార్టెంట్ అని కాదు ఇక్కడ యమధర్మరాజు చెప్పేది. 100 సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి ఇంద్రియ పుష్టితోటి, అంటే ప్రతి ఇంద్రియము కూడా చక్కగా ఇప్పుడు 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు కొంత డెవలప్ అయిన ఈ ఒక యవ్వనప్రాయుడైనటువంటి వ్యక్తి, ఆరోగ్యవంతుడైనటువంటి వ్యక్తికి ఇంద్రియాలు ఎలా పనిచేస్తాయో అట్లా పనిచేస్తూ ఉన్నటువంటి ఇంద్రియాలతోటి 100 సంవత్సరాలు నువ్వు బతుకు. యావదిచ్చేసి, లేదా ఇంకా నీకేం కావాలో చెప్పుకో. అన్ని ఇంద్రియ కలాపాలతోటి చక్కగా ఉండేటట్లుగా నీకు ఎంతకాలం కావాలో అంతకాలం, నువ్వు ఎంతకాలం జీవించదలుచుకుంటే అంతకాలం జీవించు. పుత్రులు పౌత్రులకి 100 సంవత్సరాలు ఇస్తున్నా, నీకు ఎంతకాలం కావాలంటే అంత ఇచ్చేస్తున్నా. ఏం కావాలంటే అవి ఇస్తా. పశువులు, హస్తి, హిరణ్యం, అశ్వములు, భూమి, ఏం కావాలో కోరుకో. దీని పదచ్ఛేదము శతాయుషః పుత్రపౌత్రాన్ వృణీష్వ బహూన్ పశూన్ హస్తి హిరణ్యం అశ్వాన్ భూమేః మహత్ ఆయతనం వృణీష్వ స్వయం చ జీవ శరదః యావత్ ఇచ్చేసి. శరద్ అంటే 100 శరదృతువులు చూడటం, అంటే 100 సంవత్సరాలు చూసుకో. శరదృతువు ఎందుకు తీసుకుంటారంటే ఆ కాలంలో చక్కగా వెన్నెల, పండు వెన్నెల అంటారు. శరత్కాలంలో నిండు చంద్రుడు చక్కగా కనిపిస్తాడు, మరీ వేడి ఉండదు, మరీ చలి ఉండదు, ఆహ్లాదకరమైనటువంటిది. అలాంటి 100 సంవత్సరాలు అక్కడ తీసుకోవాల్సింది. శరత్కాలం ఎందుకు చెప్తారు? 100 వసంతాలు అని చెప్తారు. 100 శరద్ యావదిచ్చేసి జీవశరద ఇలా. సో ఇది పదచ్ఛేదం. దీనికి ఇప్పుడు శంకర భాష్యం. ఇది నేను చెప్పినటువంటి వివరణ విన్నారు. శంకర భగవత్పాదులు ఇదే దానికి ఇంకా ఎలా వివరణ ఇస్తారో పదచ్ఛేద సహితంగా దీని తర్వాత ఉంది. శతాయుష హైలైట్ చేసిన దాని తర్వాత శతాయుష ఉంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. శతాయుష శతం వర్షాణి ఆయుంషి అంటే 100 సంవత్సరాలు ఆయుష్ కలిగినటువంటి. ఏషాం తాన్ శతాయుష, అది కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు శతాయుషులు అనమాట. పుత్రులు పౌత్రులు పుత్రపౌత్రాన్ వృణీష్వ, పుత్రుల్ని పౌత్రుల్ని కోరుకో. కించ గవాది లక్షణాన్, ఇంతేకాకుండా ఆవులు గవాది లక్షణాన్, బహూన్ పశూన్, హస్తి చ హిరణ్యం చ హస్తి హిరణ్యం, అశ్వాంశ్చ గుర్రాల్ని కూడా. కించ భూమే అంటే పృథివ్యా మహత్ విస్తీర్ణం ఆయతనం, మహద్విస్తీర్ణం, మహదాయతనం అంటే మహత్ విస్తీర్ణం, చాలా పరిధి కలిగినటువంటి, లెక్కించలేనట్టు అనుకోవచ్చు. విస్తీర్ణం, ఆయతనం, ఆశ్రయం, మండలం, రాజ్యం వృణీష్వ. ఇక్కడ మండలం అంటే రాజ్యం తీసుకోవచ్చు, మండలం అంటే రాజ్యం. మహదాయతనం అంటే దానికి ఆశ్రయమైనటువంటిది ఏంటంటే మండలం అంటే రాజ్యం. రాజ్యాన్ని కోరుకో. అంటే రాజ్యభోగాలు కావాలా, ధనం కావాలా, పశు సంపద కావాలా. ఇప్పుడు గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ కూడా ఏంటంటే స్టేటస్ సింబల్స్. ఈ కాలంలో కారులు అంటాం కదా, బెంచ్ కారు ఉందంటే స్టేటస్ సింబల్, ఆడి కారు ఏదో ఉంటుంది కదా, అది ఉంటే అది స్టేటస్ సింబల్. అలాగే ఏనుగు ఉందనుకోండి, అబ్బో గజారోహణ యోగం ఉందండి ఈ జాతకంలో చెప్పుకునేవాళ్ళు. ఈ కాలంలో విమానయానం ఉంది అండి అంటారు. విమానయానం ఇవాళ రేపు కుక్కలు కూడా తీసుకెళ్తున్నారు. విమానాల్లో కుక్కలు అటు వెళ్తాయి. చిరుతపుల్లని మోడీ గారు తీసుకొచ్చారు, 8 చిరుతపుల్లని విమానాలు వచ్చి. అంటే వాటికి కూడా వాహన యోగం ఉంది కదా మరి. సో అందులో గొప్ప ఏముంది? అయినప్పటికీ అది పక్కన పెడితే రాజ్యం వృణీష్వ. కించ సర్వం అపి ఏతత్ అనర్థకం స్వయం చేత్ అల్పాయు ఇది యతః.
నీకు కూడా ఇవన్నిటినీ మరి అనుభవించాలంటే దానికి తగినంత ఆయుష్ ఉండాలి. ఆయుష్ ఉంటే సరిపోదు. అన్ని సంవత్సరాలు జీవిస్తే సరిపోతుందా? పళ్ళు అరిగిపోకుండా ఉండాలి, కడుచు బాగుండాలి, శరీరంలో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను అన్నట్టు ఉంటే ఇన్ని భోగాలుండి ఏం లాభం? అలా కాకుండా స్వయం చ జీవ త్వం జీవ అంటే ధారయ శరీరం సమగ్ర ఇంద్రియ కలాపం శరద, సమగ్ర ఇంద్రియ కలాపం శరద యావత్ ఇచ్ఛసి, ఎంత కావాలంటే అంత తీసుకో నాయన, యావత్ ఇచ్ఛసి జీవితం, నువ్వెంత కాలం జీవించదలుచుకుంటే అంతకాలం జీవించు నాయన అని చెప్పి యమధర్మరాజు చెప్తున్నారు. ఏది నాన్న, నువ్వు రుణం ఇచ్చినవాడు రుణగ్రస్తుడిని వెంటబడి విసిగించినట్టుగా నన్ను తినక తండ్రి, ఇంకొక వరం కోరుకో అన్నారు. దేవతలకు కూడా ఇది అర్థం కాలేదు, నీకు అంత ఈజీగా అర్థం కాదు, దానికంటే ఖచ్చిత ఫలితాన్ని ఇచ్చేటువంటి వరం ఇంకేదైనా కోరుకో. నచికేతసుడు ఏమన్నాడు? దేవతలకు అర్థం కాలేదంటే మీకు అర్థమైంది, మీకు కూడా అంత సులభంగా ఏమీ లభించలే ఇది. మీలాంటి అనుభవజ్ఞుడు, దాని గురించి క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు, చక్కగా చెప్పగలిగినటువంటి వాడు ఎంత వెతికితే మాత్రం నాకు దొరుకుతాడు, కాబట్టి దేవివాడిని అన్నాడు. వెంటనే గురువు ఏమన్నారు? నాయన, నీకు పుత్రులు, పౌత్రులు, సంపదలు, రాజ్యం, ఇంద్రియ దారుఢ్యం కలిగినటువంటి పూర్ణాయుష్, ఎంత కావాలంటే అంత ఆయుష్, ఇన్ని ఇస్తాను తీసుకో అన్నారు. సో రేపు ఇది మరి ఇందులో ఏమన్నా తీసుకుంటాడా నచికేతసుడు లేదా చూద్దాము. దాన్ని రేపు చర్చించుదాము. ఈరోజుకి ఇక్కడ విరమించుదాం. 23 వరకు ఈరోజు విరమణం. శాంతి మంత్రంతో. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.